సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశీ తిలక్ ను ప్రకటించారు. ఇప్పటికే ఈ స్థానానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇప్పుడు బీజేపీ కూడా అభ్యర్థిని బరిలోకి దించడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో త్రిముఖ పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతితో ఉప ఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ నుంచి నివేదిత, కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ బరిలో ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశీ తిలక్ ను ప్రకటించారు. ఇప్పటికే ఈ స్థానానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇప్పుడు బీజేపీ కూడా అభ్యర్థిని బరిలో నించడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో త్రిముఖ పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతితో ఉప ఎన్నిక అయితే జరగబోతోంది. ఇక బీఆర్ఎస్ నుంచి నివేదిత, కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ బరిలో ఉన్నారు. రెడ్డిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా అయితే వంశీ తిలక్ ను ప్రకటించారు. ఇప్పటికీ ఈ స్థానానికైతే అటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ అయితే తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇప్పుడు బీజేపీ కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో అయితే త్రిముఖ పోటీ నెలకొంది. అయితే ఈ ఉప ఎన్నిక సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతితో జరగబోతోంది. బీఆర్ఎస్ నుంచి నివేదిత, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ అయితే బరిలో ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, త్రిముఖ పోటీ గురించి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, అటు తిలక్ ని అయితే బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది, బీఆర్ఎస్ నుంచి నివేదిత, కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్, ఈ ముగ్గురిలో పోటీ ఏ విధంగా ఉండబోతోంది? రేఖ, సికింద్రాబాద్ కు సంబంధించి గత ఫిబ్రవరిలో అధికార బీఆర్ఎస్ సంబంధించిన లాస్యానందిత మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే రేపు వచ్చే నెల జూన్ 13న మొత్తానికి ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి కంటోన్మెంట్ కూడా ఎన్నికలు వచ్చే నెల 13న జరగబోతున్నాయి. అందులో భాగంగానే ఉప ఎన్నికల్లో ఇప్పటికే ప్రధానంగా 3 పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించి ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గద్దర్ కూతురు అక్కడి నుంచి పోటీ చేసి ఉంది. అట్లనే బీజేపీ నుంచి శ్రీ గణేష్ కూడా పోటీ చేసుకున్నారు. అట్లనే బీఆర్ఎస్ నుంచి నందిత పోటీ చేసిన ఆమె మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఇప్పుడు తాజాగా పరిణామాలన్నీ కూడా గతంలో సీట్ ఇచ్చినటువంటి పార్టీలు ఈసారి ఇవ్వలేదు. గతంలో బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు బరిలో దిగబోతున్నారు శ్రీ గణేష్. గతంలో సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి శ్రీ గణేష్ బీజేపీ నుంచి పోటీ చేశారు, సెకండ్ ప్లేస్ లో వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా బీజేపీ ప్రకటించి ఉంది అభ్యర్థిని వంశీ తిలక్ ను. అక్కడ ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్నటువంటి వంశీ తిలక్ ను తాజాగా నూతనంగా ఆయన పేరు ప్రకటించి ఉంది. ఈసారి అభ్యర్థి బరిలో కొత్త అభ్యర్థిని తీసుకొని వచ్చింది బీజేపీ. ఆయన రాజకీయ నేపథ్యం కూడా గతంలో వాళ్ళ మదర్ కూడా కొన్ని రాజకీయ పార్టీ అంటే టీడీపీ, కాంగ్రెస్ లో కూడా కొంత రాజకీయ అనుభవం ఉంది. రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ వంశీ తిలక్ అనేది కొంత బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అని కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే ఈసారి ఖచ్చితంగా గత ఎన్నికలు కంటోన్మెంట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి బీజేపీ ఈసారి కంటోన్మెంట్ ఎన్నికల్లో బీజేపీ సీట్ కైవసం చేసుకుంటున్నదైతే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ లో మరి వచ్చే ఎన్నికల్లో ఏ విధమైనటువంటి రిజల్ట్ ఉంటుందనేది అయితే కొంత ఆసక్తిగా నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.